గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బాహుబలిలో మీరు చిన్నపిల్లలు భయపడ్డారు అన్నారు. చిన్నపిల్లడు పాదం ఇక్కడ పెట్టుకున్నారు. అంటే బేసికలీ ప్రభాస్ గారు పాదం పెట్టుకున్నారు. ఈవెన్ ప్రభాస్ గారు ఏమన్నా రిఫ్యూజ్ చేశారా, కొంచెం భయపడ్డారా? ప్రభాస్ గారు ఈస్ అ వెరీ హంబుల్ పర్సన్. బిఫోర్ టెల్లింగ్ ద స్టోరీ, రాజమౌళి గారు ఆస్క్డ్ మీ ద వెరీ ఫస్ట్ క్వశ్చన్. He came to my house and sir, tell me sir, this much silent. Then again I am asking Rajamouli garu, sir tell me sir, I don't know sir, in one shot you should keep Prabhas leg on your head. It's okay for you. Immediately sir. Everybody has got the ego, no? Why should I keep Prabhas leg on my head? Okay, let me hear the story. Okay. Sir, you please tell me the story fully. If it's very applicable, it's very essential, I will definitely do it, sir. No, sir, if you tell whatever it may be, I will not keep his leg on the head. Means no use of telling the story. I said, you know, sir, you please tell me, sir, if it's essential, I will do it. Then after hearing the story, this is very most important scene, no? ప్రభాస్ గారు అంటే కట్ చెప్పినప్పుడు హౌ డస్ హీ అంటే మిమ్మల్ని ఎలా పిలిచేవారు? హౌ డస్ హీ sometimes in the location one artist came first, the other artist will come after 2-3 minutes. And that time in Bahubali set, always there is a due for all the artists, because all the time some action sequences are there. So the keeping the leg, I first entered the set. So Prabhas Garu's dupe is there. I asked him, give your leg. Sir, no, leg means leg, yeah, what is this? Is there any different hero's leg and dupe leg? Then let them light, you give your leg. Sir, no sir, then it's okay. Oh my god. సో ప్రభాస్ గారే ఫైనల్లీ షాట్ చేసింది. బ్యాక్ షాట్ వచ్చినప్పుడు మీరు అడిగేశారు, what is there? So because for lighting, for me, a human is a human. We came for work. That's all I am. అంటే బేసికలీ కంపేర్ చేస్తున్నాను, తప్పుగా అనుకోకండి ప్లీజ్, డోంట్ మిస్టేక్. అంటే ఎక్కువ మంది కంపేర్ చేస్తూ ఉంటారు కాబట్టి మిమ్మల్ని అంటే మిమ్మల్ని ఎలా ఊహించుకుంటున్నాం అంటే, మేము ఇంతకుముందు అమితాబ్ బచ్చన్ గారు ఇలా ఎక్కువ రోల్స్ చేసేవారు అదే యంగ్ లుక్తో. ఇప్పటి వరకు కూడా వచ్చారు, ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ వచ్చింది. మీరు కూడా సేమ్ ఆ పందాలో కనిపిస్తున్నారు, ఆ జోనరాలో సేమ్ ఆ జోన్లో కనిపిస్తున్నారు. మీరు కూడా అమితాబ్ బచ్చన్ గారు లాగా ఈ లుక్లో, యంగ్ లుక్లో ఇలా చేస్తూ ఉన్నారనమాట లాంగ్. సో ఏమన్నా ఎవరైనా చెప్పారండి ఇలాంటి కాంప్లిమెంట్ ఏంటి? ఈ సినిమా తర్వాత వస్తుంది, ఈ సినిమా తర్వాత కంపల్సరీ వస్తుంది కాంప్లిమెంట్. ఎందుకంటే సారు అమితాబ్ బచ్చన్ ఇప్పుడు ఏదైతే అలాంటి క్యారెక్టర్స్ తీసుకుంటారో అలాంటి మోడ్ లో ఉండే క్యారెక్టర్. ఓకే, ఈ రోల్ అంటారు. Actually I want to do lead roles only. Because of situation and circumstances I am doing character roles. Honestly I am telling, I want to do only lead roles. Because I don't want to simply sitting in the house, no. So I enjoy it as a paid picnic. Because I am not care about anything. For example, even regarding the language also, I know only Tamil. I know only 1.5 language, one Tamil, half English. I don't bother. Satiraj is Satiraj. And at this age, if someone offered you a superhero role, would you accept, sir? Oh, definitely. Already ఇది సూపర్ హీరో అనుకుంటే కదా. లాస్ట్ ఫిల్మ్ ఇస్ వాట్ ఇస్ దట్ సార్? సూపర్ హీరో. Yeah, that weapon. Yeah. Okay. The superhero. Because of technology, superhero is very comfortable. Yeah. Very comfortable. We need not strain ourselves physically. The technician will do everything. చేయాలంటే కత్తి చీజీలు వెళ్ళిపోతుంది. సార్ ఇప్పుడు బేసికల్లీ సార్ని ఒప్పించడం అనేది ఒక పెద్ద టాస్క్. బేసికల్ అంటే మనం ఒకవేళ ఆయన కనుక పర్టికులర్లీ వీళ్ళ బయోగ్రఫీ ఏంటంటే వీళ్ళు ఏం చేశారు ఇంతకుముందు, ప్రీవియస్ వర్క్స్ ఏంటని చూస్తే ఆయన ఒక సినిమా ఉంది, అది ఆయన ఫుల్గా చూడలేని పరిస్థితి. చూస్తారంతే, ఏంటి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చూడొచ్చు, మేబీ ఆ సినిమాలో కంటెంట్ అంతా అనేది చూస్తే యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ చూడకుండానే యాక్సెప్ట్ చేయడం అనేది నిజంగా టఫెస్ట్. ఆయనకేమో ఫస్ట్ ఫిల్మ్. సో ఎలా అండి ఇది పాసిబిలిటీ ఎలా అయింది ఆయన్ని ఇక్కడ దాకా లాక్కు రావడం? అంటే
మారుతి గారు ఉన్నారు మా బ్యాగ్. రెండోది ఏంటంటే కథ కూడా సార్కి నచ్చింది. తను చెప్పాడు, సో ఒకసారి కథ వినండి సార్ అని చెప్పేసి. సో దెన్ డైరెక్టర్ గారు వెళ్ళి చెన్నై వెళ్ళి కథ చెప్పారు సార్కి. ఈ సైడ్ ఓకే, వెంటనే తను బాగా నచ్చింది. అంటే చాలా రోజుల తర్వాత ఒక ఈ మధ్యన తెలుగులో అని క్యారెక్టర్ చేస్తున్నాడు కదా, సేమ్ అలాగే ఇప్పుడు లైక్ పింక్ సినిమాకి అమితాబ్ బచ్చన్ గారు ఎట్లా, బార్బరిక్ సినిమాకి గారు ఎట్లా, సో ఆ కైండ్ లో ఉంటది. అంటే రెండోది ఇందాక నుంచి మీరు బాహుబలి గురించి అడుగుతున్నారు కదా, బాహుబలికి బార్బరికి అంటే దాంతో మనం పోల్చలేము. వెరీ సిమిలారిటీస్ ఏంటంటే బాహుబలిలో ఎవ్రీ క్యారెక్టర్ కి ఒక పర్సెప్షన్ ఉంటుంది, ఒక పర్టికులర్ ఇంపార్టెన్స్. యాజ్ ఇట్ ఈస్ బార్బరిక్ లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఓ స్టోరీ చెప్తూనే ఉంటుంది. అంటే ఏదో టైం పాస్ వచ్చిపోయే స్టోరీ అసలు ఉండదు ఏ క్యారెక్టర్, అట్లాంటిది ఉంది. రెండు దానికి సెంధిల్ గారు వర్క్ చేశారు, దాని అసిస్టెంట్ దీనికి వర్క్ చేశారు కుశేందర్ రెడ్డి గారు, కుశేందర్ రమేష్ రెడ్డి. చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఏమన్నా అంటే ప్రమోషన్స్ లో భాగంగా ఏమన్నా మామ అండ్ బాహుబలి ఏమన్నా మీట్ అయ్యి ఒక ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా? God knows that. చెప్పలేము. ఓకే ఓకే. బట్ మీరు ఆల్రెడీ సెకండ్ సినిమా కూడా రెడీ అయిపోయింది, అది కూడా దీని తర్వాత ఇమీడియట్ గా రాబోతుందని విన్నాం. ఏంటండి ఇది? అది అంతే, ఇంకా మీ వెనక ఏదో శక్తి ఉంది, ఏదో నడిపిస్తుంది, ప్యాషన్ నడిపిస్తుంది. లేకపోతే కొన్ని థింగ్స్ అలా జరిగిపోయినాయి, దేని ప్లాన్ చేసింది కదా అనుకోకుండా. సార్ మీ 200+ ఫిల్మ్స్లో ఏదైనా స్టిల్ ఒక క్యారెక్టర్ మిమ్మల్ని ఇంకా వెంటపడుతూ ఉందా, హాంట్ చేస్తూ ఉందా? No, sir. I read so many varieties as an actor. I am extremely satisfied with my career. ఏదైనా ఐ మీన్ ఇప్పుడు ఈవెన్ కట్టప్ప ప్రతి ఒక్కరు ముందు సత్యరాజ్ సార్ అనే కంటే కూడా కట్టప్ప సార్ అంటున్నారు. Yeah. స్క్రీన్ నేమ్ డామినేట్ చేస్తున్నప్పుడు That's also a plus point for an actor. If they are telling the screen name, for example, in Tamil, our great Shivaji sir, his original name was Ganesan. He did one character as Shivaji, Marathi Shivaji, in a stage play. After that, one very big rationalist leader, Periyar, he only gave the title Shivaji. From today onwards, you are not Ganesan, you are Shivaji Ganesan. Still, everybody knows. Used to tell about Shivaji sir, only Shivaji. They are not No one knows using about that original name Ganesan. Even we know about you as a Satyaraj, but you have a Yeah. specific name in past. What is that, sir? You don't want to reveal it? No. In other places, they know me only Kattappa. Okay. Yeah. I went to one. We went Fiji Island for a shoot. So only 8 lakhs people are there. Everybody watched Bahubali. Yeah. They used to call me only Katpa. The small village near Australia. Did it ever irritate you? ఎప్పుడైనా ఏదైనా ఒక పర్టికులర్ టైంలో పర్టికులర్ టైం పీరియడ్లో ఎప్పుడైనా ఇరిటేట్ అయ్యారా? అందరూ కట్టప్ప No, sir. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. No, it's a blessing. No. Yeah.